మహిళా అధికారిని ఆ విజువల్ చూసారండి మీరందరూ సార్? ఆ విజువల్ అంత దారుణంగా ఆ అమ్మాయిని చుట్టూ ముచ్చిస్తే ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకుని వెళ్తే అటువంటి దృశ్యం అసలు మనం సినిమాల్లో ద్రౌపది వస్త్ర పర్వప్పుడు కూడా చూపించాలి, దాటిస్తుంటాడు అటువంటిది. ఇటువంటిది అంత దారుణంగా చేస్తుంటే ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక వీళ్ళున్నారు కొంతమంది నాయకులు. మొన్న మొదలగారు పద్మనాభం గారు మరణించినట్టుగా ఆ టైంకి మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆపరేషన్ చేయించుకుంటే బొంబాయి వెళ్ళాం పరామర్శించాను. మాతో కూర్చుని ఆయన మాతో ఉంటుండగా ఆయనకు మెసేజ్ వచ్చింది. వస్తే ఆయన అంటే 2 నిమిషాలు మమ్మల్ని అందరినీ చూడండి మౌనం పాటించి వెంటనే ఆయన ఏదో టెక్స్ట్ కొట్టి మనం ఏ రకంగా గౌరవించుకోవాలి చూడాలని మనం ఆయన్ని అని చెప్పి టెక్స్ట్ కొట్టి చేశారు. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, మొత్తం చేశారు. చాలా ప్రమాణమైన గౌరవం. అధికార రాజ్యాలు మా కెల్లపూడి మండలంలో ప్రతి నాయకుడు ఎప్పుడు అధికార రాజ్యాలతో వెళ్ళాడు. అటువంటి నాయకుడికి అధికార రాజ్యాలు జరుగుతూ ఉంటే వచ్చి ఏంటి రాంబాబు ఈశ్వరరావు వాడు మాట్లాడితే పోలీసులు తోసేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు తోసేస్తా ఉన్నాడు. మొన్న ఏదో ఊర్లో తోసేసాడు, 2 చేతులు పెట్టుకుని రాంబాబు కుమ్మేశాడు పోలీసులు, చర్యలేదు. అలాగే వాళ్ళ కెల్లంపూడిలో అధికార రాజ్యాలతోటి ప్రభుత్వ రాజ్యాలతో జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి పోలీసులు నెట్టేసి తోసేసి ఇది చేస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గట్టిగా పార్టీలో ఉంటానే పార్టీ తరఫున డిమాండ్ చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వస్తూ ఉంది. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆఖరికి అతను ఎవరో చెప్పాడు, ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ మధ్య అలాగా అతని మాదిరిగా చిల్లరగా మాట్లాడడం, చిల్లరగా చేయడం ఆ రాంబాబు మాదిరిగా అన్నాడు. అంటే వాళ్ళ నేతలకే వీళ్ళ యొక్క ప్రవర్తన అసహ్యపడుతూ ఉంది. మొన్న బసవ సత్యనారాయణ గారు చెప్పాడు, ఏంటి రాంబాబు అలా చేయకుండా ఉండవలసింది కరెక్ట్ కాదండి. కరెక్ట్, ఎందుకు వాళ్ళకి చిరాకు వస్తుంది, వాళ్ళ నాయకులకి చిరాకు వస్తే ప్రజలకి ఎంత చిరాకు వస్తుంది. దయచేసి ఇంకా ఈ 3 సంవత్సరాలన్నా కనీసం మా తప్పులు నిలదీయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మాలో మేము సరి చేసుకుంటామని భయం మీకు ఏంటి? మా నాయకులకి అనుభవం ఉంది, మీరు చెప్పక్కర్లేదు తప్పులు. ఏమైనా తప్పు జరిగితే సరి చేసే తత్వం మా నాయకులు ఇద్దరిలోనే ఉంది. అది ఎప్పుడు మేము సరి చేసుకుంటానే వెళ్తాం. అట్లాగే రేపు పొద్దున వచ్చాక వీళ్ళు ఇచ్చేస్తున్నారు నేను కొట్టి చేస్తాను చెప్పడం మనిషి రపరపలాడించేస్తాను, నేను వచ్చాక ఆయన కొట్టేస్తాను, ఇల్లు కొట్టేస్తాను, ఆయన చెప్పేస్తాను. నువ్వు 2 సంవత్సరాల నుంచి వస్తున్నావు, 2 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదే సందేశం ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా మేము ఇలా చేస్తాం, వచ్చాక అలా చేస్తాం అని చెప్తా ఉన్నారు. మేము నిజంగా మేము సైలెంట్గా ఊరుకుంటే ప్రజలే తిరగేసి కొట్టేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి దాని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఇమీడియట్గా వీళ్ళందరి మీద కొట్టు త్వరలో చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీని ఒక పార్టీ గుర్తింపు కూడా రద్దు చేసే అవసరం అయితే నాకు కనపడతా ఉంది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి అతను చేసుకున్న ట్రైనింగ్ 5 సంవత్సరాలు వేలాది మంది క్రిమినల్స్ని ఈ రాష్ట్రంలో తయారు చేశాడు. ఆ వేలాది మంది క్రిమినల్స్ని అతనే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. కాబట్టి ఆ వేలాది మంది ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక ఎంతమంది వేలాది మంది క్రిమినల్స్ తయారై ఈ రాష్ట్రంలో మేము ఈ క్రిమినల్స్ ఏరే పని మీద ఎక్కడించుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీలో నా వరకు ఈ 2 సంవత్సరాల్లో 1150 కోట్ల రూపాయల అభివృద్ధి అయితే సంక్షేమం అయితే చేసి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలు కూడా అట్లాగే చేరంటే ప్రతి చోట ఇవాళ మేము తలెత్తుకుని మేము ప్రతి చోట తిరగలుగుతామంటే మా నాయకత్వం యొక్క సమర్థత, పరిపాలన విధానానికి మేము గర్వంగా మీకు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరిసారిగా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీ నాయకుల్ని అదుపులో పెట్టుకోండి. మీరు పెట్టుకోలేటప్పుడు సిస్టమ్ కూడా మీకు భయపడుతున్నప్పుడు జనసేన పార్టీ జన సైనికులు ఉంటారన్న సంగతి బట్టి మర్చిపోతుందని చెప్పి తెలియజేస్తాను.